హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు చూస్తుంది నోటిఫికేషన్ టుడే ఛానల్లో ప్రతిరోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లతో పాటు అప్రెంటిస్‌షిప్ ఖాళీల వివరాలను కూడా ఈ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో 3498 పైగా ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఖాళీల వివరాలు కేటగిరీ వైజ్గా ఈ విధంగా ఉన్నాయి. అన్రిజర్వ్ కేటగిరీలో 1534 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 337, ఓబీసీ కేటగిరీలో 845, ఎస్సీ కేటగిరీలో 557, ఎస్టీ కేటగిరీలో 227 ఖాళీలు ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అభ్యర్థుల వయసు 21 నుండి 33 సంవత్సరాల లోపు ఉండాలి. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుంది అనే వివరాలు తెలుసుకోవడానికి ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ కూడా గవర్నమెంట్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అభ్యర్థులు డిగ్రీ విద్యార్హత కలిగి ఉండాలి, రికగ్నైజ్ యూనివర్సిటీ నుండి డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి, లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. అదేవిధంగా ఫిజికల్ మెడికల్ ఫిట్నెస్ టెస్ట్ కండక్ట్ చేసి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అభ్యర్థుల వయసు 20 నుండి 28 సంవత్సరాల లోపు ఉండాలి. అప్పర్ ఏజ్ లిమిట్లో రిలాక్సేషన్ ఇచ్చారు. ఎస్సీ ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకు 3 సంవత్సరాలు, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఉన్నట్టయితే 10 years వరకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 3500 ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా తెలంగాణలో ఉన్నటువంటి 132 వేకెన్సీస్ను కూడా భర్తీ చేయనున్నారు. ఇందులో అన్రిజర్వ్ కేటగిరీలో ఖాళీలు ఎస్సీ కేటగిరీలో వచ్చేసి తెలంగాణలో ఈ విధంగా ఉన్నాయి, 21 ఉన్నాయి. తర్వాత ఎస్టీ కేటగిరీలో 9, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ, ఓబీసీ కేటగిరీలో 35, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 13, అన్రిజర్వ్ కేటగిరీలో 54 ఖాళీలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఖాళీల వివరాలను ఒకసారి తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో టోటల్గా 242 ఉంటే అందులో ఎస్సీ వాళ్ళకి 38, ఎస్టీ వాళ్ళకి 16, ఓబీసీ వాళ్ళకి 65, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 24, అన్రిజర్వ్ కేటగిరీలో 99 ఖాళీలు ఉన్నాయి. టోటల్గా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కలిపి 3500 అప్రెంటిస్‌షిప్ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. వీటికి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నెల 22వ తేదీ నుండి వచ్చే నెల 12వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ వచ్చేసి కెనరా బ్యాంక్ నుండి రిలీజ్ చేయడం జరిగింది. కెనరా బ్యాంకు దేశవ్యాప్తంగా 9800 బ్రాంచెస్ కలిగి ఉంటుంది. కెనరా బ్యాంకులో ఉన్నటువంటి అప్రెంటిస్‌షిప్ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఎవరైతే డిగ్రీ విద్యార్హత కలిగి ఉన్నవారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి. ఈ అప్రెంటిస్‌షిప్ ఖాళీల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. డిగ్రీ విద్యార్హత కలిగి ఉండాలి. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వచ్చే నెల 12వ తేదీ వరకు అవకాశం ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. టర్మ్స్ అండ్ కండిషన్స్. పీరియడ్ ఆఫ్ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ వచ్చేసి 12 months కండక్ట్ చేస్తారు. ప్లేస్ ఆఫ్ ట్రైనింగ్ వచ్చేసి ఏ బ్రాంచ్లో ఖాళీలు ఉంటే ఆ బ్రాంచ్లో ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. ప్రొఫైల్ వచ్చేసి అప్రెంటిస్‌షిప్ ఉంటుంది, కాంట్రాక్ట్ అప్రెంటిస్‌షిప్ ఉంటుంది, స్టైఫండ్ కూడా ఇస్తారు. టోటల్గా మంత్లీ 15,000 స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుంది. 12 months గాను ఎవ్రీ మంత్ 15,000 ఇస్తారు. ఇందులో కెనరా బ్యాంక్ వాళ్ళు 10,500 రూపాయలను అకౌంట్లో వేయడం జరుగుతుంది. అదేవిధంగా గవర్నమెంట్ నుండి 4,500 ఎవ్రీ మంత్ గవర్నమెంట్లో అకౌంట్లో వేయడం జరుగుతుంది. టోటల్గా 15,000 రూపాయలు స్టైఫండ్ అయితే ఎవ్రీ మంత్ ఇవ్వడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్కి మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ లింక్ను కామెంట్ బాక్స్లోనూ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ క్లిక్ చేసి మీరు అప్లై చేసుకోండి. ఈ నోటిఫికేషన్కి సంబంధించి డాక్యుమెంట్ వివరాలను ఒకసారి తెలుసుకుందాం. ఆ వివరాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా ఏ డాక్యుమెంట్స్ని మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుందో ఆ వివరాలు తెలుసుకుందాం. ఫస్ట్ మీ సిగ్నేచర్, ఫోటోగ్రాఫ్ని కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు చెప్పబోయే డాక్యుమెంట్స్ని, లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ని మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ టు బి ప్రొడ్యూస్డ్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఎంగేజ్మెంట్. The following documents in original together with self-attested copies in the support of the candidate eligible and identity to be submitted at the time of ఎప్పుడైతే సెలక్షన్ ప్రాసెస్ ఉంటుందో అక్కడ మీరు ఇవి సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. జిరాక్స్ కాపీస్ వచ్చేసి ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించి, తర్వాత ఐడెంటిఫికేషన్కి సంబంధించి ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, జిరాక్స్ కాపీస్, మార్క్స్ మెమో 10th నుండి డిగ్రీ వరకు మీ మార్క్స్ మెమో వివరాలని, ఇన్కమ్ అసెట్స్ సర్టిఫికేట్ సంబంధించిన వివరాలని కూడా మీరు అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇదండి నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలు. మరో మంచి నోటిఫికేషన్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.